శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ కొంచెం ఇనీషియల్గా వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగాను వృత్తిపరంగాను కొంచెం రికవరీ పీరియడ్గా ఈ యొక్క నెల మనం చెప్పవచ్చు. గత నెలతో ఎలాగైతే కొంచెం బెటర్ రిజల్ట్స్ మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యాయో ఈ నెలలో కూడా వచ్చేటప్పటికి మొదటి 15 రోజుల పాటు కొంచెం అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. మరియు అదేవిధంగా గత నెలలో జరిగినటువంటి కొన్ని కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా కొంచెం రికవరీ అనేది కూడా ఈ నెలలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ముందుగా చెప్పాలంటే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ నెలలో వచ్చేటప్పటికి మొదటి 16 రోజులు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాలు, ఉద్యోగపరంగా అనుకూలత, చేస్తున్నటువంటి ఉద్యోగంలో సఖ్యత, సౌఖ్యము పొందగలుగుతారు. అంటే చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి. 16వ తారీఖు వరకు రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు అంటే మీ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అంటే మీ పైన పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో మీకు బాస్తో మంచి ర్యాప్ ఓవర్ మెయింటైన్ చేయగలుగుతారు. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనుల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అదే 10 మందిలో గుర్తింపు పడాలి అని చెప్పి మీరు చేసేటువంటి పనిలో వచ్చినప్పటికీ ఒక ఇంపార్టెన్స్ మరియు అదేవిధంగా ఒక రికగ్నేషను పొందడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక స్థైర్యానికి మరియు మానసికమైనటువంటి స్థిరత్వానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్గా చెప్పచ్చు. 16వ తారీఖు వరకు. 16వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చు మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు, ఎక్కువగా శరీరం అలసిపోవటం అలాంటి విషయాలు జరుగుతాయి కాబట్టి కొంచెం మీరు ఆ యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఇక రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు వీలైతే మీరు హైర్ చేసుకొని వెహికల్ని వెళ్ళటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సొంతంగా డ్రైవింగ్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి మీ సొంత వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ని కానీ పెట్టుకొని ప్రయాణం చేయగలిగితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి ఆరోగ్యపరంగా కూడా మొదటి 16 రోజులు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. గృహంలో కానీ ఆఫీసులో కానీ పనిచేసేటప్పుడు బాగా పనిచేయగలుగుతారు. వాటితో పాటు ఇక రాశి వారికి 21వ తారీఖున ఇక రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పొందబోతున్నాడు. కుజుడు నీచత్వం పొందినప్పుడు వచ్చినప్పటికీ ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మొదటి 21 రోజులు వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు గురి చేసే విధంగా ఉంటాడు. రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో మాట్లాడేటప్పుడు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీలు కూడా వచ్చినప్పటికి పురుషులతో కొన్ని జాగ్రత్తలు పాటించి మాట్లాడే విధానంలో కొంచెం మాడ్యులేట్ చేసి సుకుమారంగా మరియు అదేవిధంగా కొంచెం బెటర్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అగ్రెసివ్గా మాట్లాడడాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే కోపం అనేది ఎప్పుడు వస్తుంది ఏ మనిషికి తెలియదు. ఎందుకంటే అది ఫ్రిక్షన్గా వచ్చేటువంటి కోపం కాబట్టి ఆ యొక్క కోపాన్ని తగ్గించుకోవడం మాడ్యులేట్ చేసుకొని మాట్లాడగలిగితే దానిలో మీరు ఎక్కువగా చాలా విషయాల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతారు. మరి అదేవిధంగా ఇప్పుడైతే భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పొందినప్పుడు ఈ యొక్క రాశి వారికి తండ్రి నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తుల్లో కానీ లేకపోతే ఏవైతే ల్యాండ్ రిలేటెడ్గా కానీ లేకపోతే తండ్రి తరపు బంధువుల నుంచి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరియు అదేవిధంగా తండ్రి తరపు బంధువులతో అనవసరమైనటువంటి తగాదాలకి వాదులాటలకి పోవద్దు. ఏవైనా సరే కూర్చొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా ప్రతి విషయం నాకే తెలుసు నేను చేయగలుగుతాను అని చెప్పి మూర్ఖత్వంగా కూడా ముందుకు వెళ్ళదు. అది ఒకసారి బ్యాక్ ఫైర్ కూడా అవుతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కొన్ని విషయాలు మనకి అన్నీ తెలిసి ఉండొచ్చు. అయినా సరే 10 మందిని సంప్రదించి తీసుకునేటువంటి డెసిషన్లో
ఎక్కువగా వాటిలో విజయాన్ని సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే విజయం అనేది ఎక్కువగా మన వైపే ఉంటూ ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ వివాహేతర సంబంధాలు కూడా ఒక ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ యొక్క రాశి వారికి ఈ నెల కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొదటి 16 రోజుల్లో సంబంధాలకి వెతుక్కోవడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలకి కూడా మొదటి 16 రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. నీచత్వం పొందినప్పుడు అది కొంచెం ప్రతిబంధకంగా కూడా మారే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎక్కువ రాశి వారికి. మరియు దైవారాధనతో ఎక్కువ సమయం గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా దేవుడిలో ఉన్నటువంటి నిజమైనటువంటి గుణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ దుర్గాదేవి పూజలో ఇచ్చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటే, విద్యార్థులకి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తుంది. మొదటి 16 రోజులు ఎప్పుడైతే రవి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఎలాగైతే గోచరిస్తూ ఉన్నాయో అవి పూర్తిగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఐఐటి ఇటువంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో 16వ తారీఖు తర్వాత ముఖ్యంగా వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత రీత్యా పెంపొందించుకోవడం కోసం సూర్య నమస్కారాలు అనేవి ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా కాపర్ యూటెన్సిల్స్లో, అంటే కాపర్లో పెట్టినటువంటి వాటర్ తాగటం వల్ల, కాపర్ బాటిల్స్లో కానీ వాటర్ తాగినట్లయితే కొంచెం రవి యొక్క పవర్ అనేది బాడీలోకి, ఎందుకంటే ఎప్పుడైతే రవి స్థానం సరిగా లేదో ఆ యొక్క పవర్ని పెంపొందించుకోవడం కోసం అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా ఈ యొక్క వాటర్ని సేవించడం ద్వారా కొంచెం అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు కుజుడు నీచత్వం పొందుతున్నాడు కాబట్టి 21వ తారీఖున హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించటం, మరి అదేవిధంగా ప్రతి రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళి చేసుకోవటం, వాటితో పాటు కుంకుమార్చన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.